మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ జీవితం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఎన్టీపీసీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్, ప్రిపరేషన్ ప్లాన్ కానివ్వండి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ కోసం వెయిటేజ్ కానివ్వండి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన పిఆర్ అకాడమీ మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంది. అలాగే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా మన పిఆర్ అకాడమీలో వీటికి సంబంధించిన ఎన్సీఆర్టీ కంటెంట్తో అయితే కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి మీరు కోర్స్ చూడాలంటే మన పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో కోర్సెస్ అన్నీ విజిట్ చేయండి. వాటి గురించి తెలుసుకోవాలంటే డెమో క్లాసెస్ అనేవి చూడండి. డెమో క్లాసెస్ చూడి మీకు నచ్చితే కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. బెస్ట్ కోర్స్ అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి ప్రతి ఒక్క సార్ అండ్ మేడమ్స్ కూడా చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఎన్సీఆర్టీ కంటెంట్ ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా, ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్సీఆర్టీ కోర్స్ అనేది తీసుకోండి. ఎక్కడైనా సరే బుక్స్ చదివితే ఎన్సీఆర్టీ బుక్స్, అలాగే కోర్స్ అనేది తీసుకుంటే ఎన్సీఆర్టీ కోర్స్ మాత్రమే తీసుకోండి. మన పిఆర్ అకాడమీలో అయితే ఎన్సీఆర్టీ కోర్స్తో కంటెంట్ అయితే చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్తో పాటు కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వీడియోస్, చాప్టర్ వైజ్ టెస్ట్, పీవైక్యూస్, అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చెప్పడం అనేది జరిగింది. అన్ని సబ్జెక్ట్స్ కూడా చాలా చక్కగా చెప్పడం అనేది జరిగింది. ఒకసారి డెమో క్లాసెస్ అనేవి మీరు చూడండి. ఓకే, మనమైతే ఇప్పుడు ఏంటండి స్టాటిక్ జీకే నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. అలాగే ఎన్టీపీసీకి స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. 4-5 మార్క్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఈజీ సబ్జెక్ట్ ఏంటంటే స్టాటిక్ జీకే. టాపిక్స్ అనేవి చెప్పడం జరిగింది. ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్ ఎక్కువగా చదవాలి, అవన్నీ కూడా గతంలో చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఒక టాపిక్ మాత్రమే తీసుకుంటున్నాను. ఆ ఒక టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అవి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఏంటండి ఆర్గనైజేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎటువంటి టాపిక్ అంటే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేనిదే క్వశ్చన్ పేపర్ తయారవ్వనంత ఇంపార్టెంట్ టాపిక్ ఈ ఆర్గనైజేషన్ అనే టాపిక్. గతంలో 106 క్వశ్చన్స్ అనేవి వచ్చాయండి ఈ టాపిక్ నుంచి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మరి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇస్తున్నారు, ఏ విధంగా మీరు ఆన్సర్ చేయాలి అంటే ఇంకా ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అంటే ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రధాన ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, ఆ ఒక్కటే కాకుండా ఆ సంస్థ గురించి మీరు క్లియర్గా చదివితే అప్పుడు క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. కాబట్టి ప్రతి ఒక్క సంస్థ గురించి, ఆ సంస్థ అనేది ఎప్పుడు స్థాపించారు, తన ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ఆ సంస్థ అనేది దేనికోసం పనిచేస్తుంది, ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు చదివితే ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. ఓకే, ఇప్పుడైతే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నేషనల్ కన్జ్యూమర్ డిస్ట్రిబ్యూట్ రెడ్రెషల్ కమిషన్ NCDRC was established in the year days under the Consumer Protection Act of 1986. నేషనల్ కన్జ్యూమర్ డిస్ట్రిబ్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ NCDRC 1986 వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం డేస్ సంవత్సరంలో స్థాపించబడింది. ఈ క్వశ్చన్ వచ్చేసి RRB NTPC CBT 12/6/2022 షిఫ్ట్ 2లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1988, ఆప్షన్ 2 1995, ఆప్షన్ 3 1987, ఆప్షన్ D 1991. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి 1988లో ఈ సంస్థ అనేది స్థాపించబడింది. ఏ సంస్థ? NCDRC అనే ఒక సంస్థ స్థాపించబడింది. దేనికోసం స్థాపించబడిందండి అంటే ఈ సంస్థ అనేది దేనికోసం పనిచేస్తుంది? వినియోగదారుల ఫిర్యాదులు, వివాదాలు మరియు ఆర్థిక సారాంశం వాటిని పరిరక్షించడానికైతే ఈ సంస్థనైతే స్థాపించారు. మరి ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? ఇక్కడ ఏమని అడిగారు క్వశ్చన్లో? ఎప్పుడు స్థాపించారని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగితే ఎక్కడ ఉందండి?
న్యూఢిల్లీలో ఉంది. ఓకే, ఎక్కడుందండి? న్యూఢిల్లీలో అయితే దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఏంటి? ఎన్సిడిఆర్సి అనే దాని యొక్క సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అది ఎప్పుడు స్థాపించబడింది? 1988లో స్థాపించబడింది. నెక్స్ట్, వేర్ ఈస్ ద సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లొకేటెడ్? సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 28/12/2020 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 లక్నో, ఆప్షన్ 3 రాంచీ, ఆప్షన్ 4 సిమ్లా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి? సిమ్లా ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏమడిగారు? సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? సిమ్లాలో ఉంది. ఓకే, మరి ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఫస్ట్ ఎక్కడ ఉండిందండి? పాట్నా, బీహార్లో అయితే 1949లో అయితే అక్కడ స్థాపించబడింది. ఎక్కడ? పాట్నా, బీహార్లో. మరి సిమ్లాకి ఎప్పుడు మారిందండి అంటే సిమ్లాకి హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకి అయితే 1956లో మార్చబడింది. అంటే 1949లో స్థాపించారు, బీహార్ పాట్నాలో స్థాపించారు. అక్కడి నుంచి 1956లో అయితే హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకి అయితే మార్చబడింది ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది. ఇలాగే చాలా ఇన్స్టిట్యూట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో అయితే సెంట్రల్ టోబోక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో ఉంది. అలాగే ఇంకొక ఇన్స్టిట్యూట్ చూద్దాం. నేషనల్ షుగర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కాన్పూర్, ఉత్తరప్రదేశ్లో ఉంది. అలాగే సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది? కటక్, ఒడిస్సాలో ఉంది. అలాగే ప్రతి ఒక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది, దాన్ని ఎప్పుడు స్థాపించారు, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చదవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లొకేటెడ్? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 28/12/2020 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 న్యూజెర్సీ, ఆప్షన్ 2 చికాగో, ఆప్షన్ 3 న్యూయార్క్, ఆప్షన్ 4 బోస్టన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎక్కడుందండి? యునైటెడ్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది. మరి ఈ యునైటెడ్ నేషన్స్ కింద అయితే ఈ భద్రతా మండలి అనేది పనిచేస్తుంది. మరి ఇది దేనికోసం పనిచేస్తుంది? యునైటెడ్ నేషన్స్ అనేది దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా పనిచేస్తుంది. అంతర్జాతీయ శాంతి, భద్రత వాటిని పరిరక్షించడం కోసం ఈ సంస్థ అనేది పనిచేస్తుంది. అంటే యుద్ధాల మధ్య గొడవలు జరగకుండా శాంతియుతంగా ఉండాలి, భద్రతగా ఉండాలి అనే విధంగా అయితే ఈ సంస్థ అనేది పనిచేస్తుంది. మరి ఈ సంస్థ అనేది ఎప్పుడు స్థాపించారండి అంటే ఎప్పుడండి? అక్టోబర్ 24, 1945లో అయితే ఈ సంస్థని స్థాపించారు. మరి ఇప్పుడు సంస్థ అనేవి ఏంటండి? కొన్ని దేశాల సభ్యత్వం అనేది ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి ఈ సంస్థకి ఎన్ని దేశాల యొక్క సభ్యత్వం ఉందండి అంటే ఎన్నండి? మొత్తం 15 దేశాల యొక్క సభ్యత్వం అనేది ఉంది. ఓకే, మరి 15 దేశాల సభ్యత్వంలో 5 దేశాలు అనేవి శాశ్వత సభ్యత్వం కలవి. ఎన్ని దేశాలండి? 5 దేశాలు అని శాశ్వత సభ్యత్వం కలవి. మరి ఈ 10 దేశాలండి అంటే ఉన్న 10 దేశాలు శాశ్వత సభ్యత్వం కానివి. అంటే ఈ 10 దేశాలు కూడా జనరల్ అసెంబ్లీ ద్వారా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ 10 దేశాలు కూడా ఎన్నుకోబడతాయి. ఈ 5 దేశాలు మాత్రం ఎప్పటికీ ఆ సంస్థలో శాశ్వత సభ్యత్వంగా మిగిలిపోతుంది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శాశ్వత సభ్యత్వ దేశాలు కూడా మీరు చదవాలి. మరి యునైటెడ్ నేషన్స్లో ఈ 5 శాశ్వత సభ్యాలు ఉన్నాయన్నారు కదండి. మరి అవి ఏంటండి అంటే చైనా, రష్యా, ఫ్రాన్స్,
యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. ఈ 5 దేశాలు కూడా ఈ యునైటెడ్ నేషన్స్ లో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ 10 దేశాలు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి జనరల్ అసెంబ్లీ ద్వారా అయితే ఎన్నుకోబడతాయి. ప్రతి ఒక్క పాయింట్ కూడా ఒక సంస్థ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, జన్ శిక్షణ్ సంస్థన్ JSS ఆపరేటెడ్ అండర్ ద ఏజెస్ ఆఫ్. ఓకే, జన్ శిక్షణ్ సంస్థన్ JSS దీని ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ క్వశ్చన్ వచ్చేసి RRB NTPC CBT 1 28/12/2020 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 2 రక్షణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 3 నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 4 మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఓకే, మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ కింద అయితే ఈ సంస్థ అనేది పనిచేస్తుంది. మరి ఈ సంస్థ దేనికోసం పనిచేస్తుందండి అంటే, దేనికోసం అండి? నిరక్షరాస్యులు, నవ అక్షరాస్యులు, పాఠశాల మానేసిన పిల్లల కోసం వాళ్ళ వృత్తి సంరక్షణను కాపాడడానికి ఈ సంస్థ అనేది పనిచేస్తుంది. ఏంటి? JSS అనే ఒక సంస్థ. మరి ఈ సంస్థను ఇంతకు ముందు శ్రామిక విద్యాపీఠ సంస్థగా ఉండేది. ఇది 2000లో ఎప్పుడండి 2000లో అయితే ఈ సంస్థని జన్ శిక్షణ్ సంస్థగా మార్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ద సాహిత్య అకాడమీ ఈజ్ హెడ్ క్వార్టర్ ఎట్. సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి RRB NTPC CBT 1 28/12/2020 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 బెంగళూరు, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 న్యూఢిల్లీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ D ఈజ్ కరెక్ట్ ఆన్సర్, న్యూఢిల్లీ. ఏంటండి? సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. ఈ సాహిత్య అకాడమీ అవార్డు అనేది 24 భారతీయ భాషల్లో కూడా దీన్ని ప్రదానం చేస్తారు. ఓకే, మరి ఈ అవార్డు అనేది ఎప్పుడు స్థాపించారండి అంటే, ఎప్పుడండి? మార్చి 12. ఎప్పుడండి? మార్చి 12 1954లో అయితే దీన్ని స్థాపించారు. ఏంటి? ఈ సాహిత్య అకాడమీ అవార్డు అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యునెస్కో? యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్ వచ్చేసి RRB NTPC CBT 1 29/12/2020 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే న్యూయార్క్, వాషింగ్టన్ DC, ప్యారిస్, లండన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి? ప్యారిస్లో అయితే ఈ యునెస్కో అనే సంస్థ అయితే ఉంది. అంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. ఓకే, మరి ఈ యునెస్కో అనేది దేనికోసం పనిచేస్తుందండి అంటే, యునైటెడ్ నేషన్స్కి. దేనికండి? యునైటెడ్ నేషన్స్ ఈ సంస్థ కింద అయితే విద్యా, శాస్త్రీయ, సంస్కృతం కోసం ఈ సంస్థ అయితే పనిచేస్తుంది. మరి ఈ సంస్థ అనేది ఎప్పుడు స్థాపించారండి అంటే, ఎప్పుడండి? నవంబర్ 16 1945లో అయితే ఈ యునెస్కో అనే ఒక సంస్థనైతే స్థాపించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ద సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఎట్. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్ వచ్చేసి RRB NTPC CBT 1 29/12/2020 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ సి, ఆప్షన్ 3 లక్నో, ఆప్షన్ 4 ఢిల్లీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి? లక్నో.
ఈ సెంట్రల్ డ్రగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉందండి? లక్నోలో ఉంది. అలాగే మరి ఇది ఎప్పుడు స్థాపించారండి ఈ ఇన్స్టిట్యూట్ అంటే? ఎప్పుడండి? ఫిబ్రవరి 17 1951లో అయితే దీన్ని స్థాపించారు. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు? ఫిబ్రవరి 17 1951లో అయితే దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్, how many non-permanent member does not UN Council have? UN కౌన్సిల్లో ఎంతమంది శాశ్వత కాని సభ్యులు ఉన్నారు? ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 1/4/1/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 15, ఆప్షన్ డి 12. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాం కదమ్మా, యుఎన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. అది ఎప్పుడు స్థాపించారు, దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, అలాగే దాని గురించి శాశ్వత సభ్యుడి, దీనికి మొత్తం ఎన్ని దేశాలు? 15 దేశాల యొక్క సభ్యత్వం అనేది ఉంది. మరి ఈ 10 అంటే ఏంటండి? శాశ్వత సభ్యత్వం కానివి. ఆ సంస్థలో శాశ్వత సభ్యత్వం కాదు, శాశ్వత సభ్యత్వమైనవి 5 దేశాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఏమడిగారు? శాశ్వత సభ్యత్వం కానివి అని అడిగారు. కాబట్టి 5 అంటే 10 దేశాల సభ్యత్వం అనేది శాశ్వత సభ్యత్వం కాదు. 5 దేశాలు మాత్రమే ఈ యునైటెడ్ నేషన్స్ లో శాశ్వత సభ్యత్వం కలిగి. 5 దేశాల యొక్క శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు ఎన్ని ఉన్నాయండి? 5 దేశాలు ఉన్నాయి. 5 దేశాలు ఏంటండి? చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. ఈ 5 దేశాలు కూడా యునైటెడ్ నేషన్స్లో శాశ్వత సభ్యత్వం అనేవి కలిగినవి. ఓకే, మీకు క్వశ్చన్ కూడా అడగొచ్చు, ఈ యునైటెడ్ నేషన్స్లో శాశ్వత సభ్య దేశాలు ఎన్ని, లేదంటే శాశ్వత సభ్య దేశాలలో ఈ ఆప్షన్ నుంచి అందులోని ఏమైనా ఉన్నాయా, ఈ విధంగా కూడా అడగొచ్చు. ఈ యునైటెడ్ నేషన్స్ అనేది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక టాపిక్ మాత్రమే ఉందండి. అది ఒక 1 అవర్ క్లాస్ అనేది ఉంది. ఆ 1 అవర్ క్లాస్ మీరు వింటే ఖచ్చితంగా చూసారా, యుఎన్ఐ నుండి ఇందులో నిన్న 4 క్వశ్చన్స్ వచ్చాయి గతంలో. మరి ఫ్యూచర్ ఇయర్లో ఒక క్వశ్చన్ అయినా ఇస్తారు కదా, కాబట్టి ఖచ్చితంగా సంస్థల గురించి మొత్తం చదవండి. కానీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక్క టాపిక్ వేరేగా చెప్పడం అనేది జరిగింది. ఆ ఒక్క టాపిక్ 1 అవర్ క్లాస్ ఉంటుంది. కాబట్టి అది మీరు క్లియర్గా చదివితే ఇటువంటి క్వశ్చన్సే కాదు, ఏ విధంగా క్వశ్చన్ అనేది ఇప్పుడు SSGDకి, మామూలు తెలంగాణ హైకోర్టుకి, వీళ్ళకి క్వశ్చన్స్ అనేవి కొద్దిగా సింపుల్గా ఇస్తారు. కానీ రైల్వేకి అలా కాదు, చాలా అంటే అదే ఆ టాపిక్ నుంచే ఇస్తారు. కాకపోతే కొద్ది కన్ఫ్యూజ్గా ఇస్తారు. క్వశ్చన్స్ చదివేటప్పుడు వాళ్ళకి ఆన్సర్ తెలిసినా సరే ఇది తెలుసా లేదా అని కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇచ్చినా మీరు రాయాలంటే ఆ టాపిక్ని మీరు చాలా క్లియర్గా చదవాలి. కాబట్టి మీరు క్లియర్గా చదివితే ఖచ్చితంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే టాపిక్ నుంచి అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్లాస్ అనేది మీరు చాలా చక్కగా వినాలి. ఓకే, ఆర్గనైజేషన్ సంస్థలు అనే టాపిక్ వేరేగా ఉంటుంది. ఆ క్లాసులు కూడా మీరు చాలా చక్కగా వినండి. క్లాసెసే కాదు, మీకు PDF కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ PDF చదువుకున్నా మీకు చాలా బాగా అర్థమవుతుంది. క్లాస్ విని నోట్స్ రాసుకొని PDF కానీ చదివితే ఖచ్చితంగా స్టార్ట్ జీకే నుంచి ఆ 4 and 5 మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. UNICEF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 1/4/1/2021 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 జ్యూరిచ్, ఆప్షన్ 2 న్యూయార్క్, ఆప్షన్ 3 ప్యారిస్, ఆప్షన్ డి వాషింగ్టన్ DC. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి, న్యూయార్క్లో అయితే UNICE అనే ఒక సంస్థ అయితే ఉంది. మరి UNICEF అంటే ఏంటండి? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, దీని యొక్క ఫుల్ ఫామ్. ఇది పిల్లల బాధ్యత, పిల్లలను, ఇది 2వ ప్రపంచ యుద్ధం తరువాత ఈ సంస్థ అనేది పిల్లల భద్రత కోసం, పిల్లల సామగ్రిని అందించడానికి ఈ సంస్థ అనేది పనిచేస్తుంది. మరి ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? న్యూయార్క్లో. ఎక్కడుందండి? ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. మరి ఈ సంస్థ అనేది ఎప్పుడు స్థాపించారండి అంటే ఎప్పుడండి? డిసెంబర్
డిసెంబర్ 11, 1946లో అయితే ఈ సంస్థని స్థాపించారు. దేన్ని? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. రెండో ప్రపంచ యుద్ధం తరువాత పిల్లలకు సామాగ్రి అందించడానికి ఈ సంస్థ అయితే పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Next, which of the following countries is a permanent member of United Nations Security Council? క్రింది వాటిలో దేశానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉంది. ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1/5/1/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 కెనడా, ఆప్షన్ 4 భారతదేశం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్. ఆన్సర్ అనేది మీకే అర్థమవుతుంది. ఏంటి? ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం ఏంటి? ఈ యునైటెడ్ నేషన్స్లో 5 శాశ్వత సభ్య దేశాలు అనేవి ఉన్నాయి. ఏంటి ఆ దేశం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటండి ఆన్సర్? ఈ జపానా? కాదు. ఓకే, కెనడా కాదు, భారతదేశం కాదు. ఏంటి? చైనా. ఓకే, ఈ 5 శాశ్వత సభ్య దేశాల్లో చైనా కూడా ఒకటి. ఏంటి? చైనా, రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. ఇన్నిసార్లు మీకు చెప్తున్నానంటే మీకు బాగా గుర్తుండాలని చెప్తున్నాను. ఓకే, మరి శాశ్వత సభ్య దేశాలు ఎన్ని? 5 దేశాలు యునైటెడ్ నేషన్స్లో. మరి శాశ్వత సభ్య దేశాలు కానివన్నీ 10 దేశాలు శాశ్వత సభ్యత్వం కాదు. 2 సంవత్సరాలకు ఒకసారి జనరల్ అసెంబ్లీ ద్వారా ఆ 10 దేశాలు అనేవి ఎన్నుకోబడతాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే ఎన్టీపీస్కి సంబంధించిన ఎన్సీఆర్టీ కంటెంట్ కోర్స్ అనేది మన పిఆర్ అకాడమీలో అవైలబుల్గా ఉందండి. ఒకసారి మీరు కోర్స్ అనేది చూడాలంటే మన పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అన్ని విజిట్ చేయండి. కోర్సు మీకు తెలుసుకోవాలంటే డెమో క్లాసెస్ అని ఆల్రెడీ పెట్టడం అనేది జరిగింది. డెమో క్లాసెస్ మీకు చూసి నచ్చితే క్లాస్ అనేది పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎన్టీపీస్కి సంబంధించిన స్టాటిక్ జీకే అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. అలాగే స్టాటిక్ జీకే ఫుల్ కోర్స్ అనేది మన పిఆర్ అకాడమీలో 100 రూపీస్కి అందిస్తున్నామండి. 100 రూపీస్కి వీడియోస్, పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, అలాగే పీడిఎఫ్ కూడా అందిస్తున్నాం. ఓకే, ఈ కోర్స్ కావాలంటే పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టార్టింగ్ జీకే అనే కోర్స్ పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.